సరే అయితే 3 రోజుల పర్యటన కోసం జపాన్ ప్రధాని సనాయ్ తకాచి భారత్‌కు రావటం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఏ ఒప్పందాలు జరగబోతున్నాయి? చైనా టార్గెట్ గానే, చైనా ఫోకస్ గానే ఈ పర్యటన ఉండబోతోంది అనుకోవచ్చా? ఎస్ అండి. ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ సనాయ్ తకాచి ఇప్పుడు భారత పర్యటనకి రావడం. జూలై 3 రోజుల పర్యటన, ఏదో ఒక్కరోజు పర్యటన కాదు, 3 రోజుల ఒక విస్తృత స్థాయి సమావేశానికి ఒక వ్యూహాత్మక అంటే స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనుకుంటూ ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది. ఒక సెపా, ఏది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా రెండు దేశాల మధ్య కుదరబోతుంది. 3 రోజుల ఈ పర్యటనపై ఇప్పుడు చైనా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది, వణుకుతుందనమాట. ఎందుకంటే చైనాని కట్టడి చేసే శక్తివంతమైన 2 దేశాలు అవేంటంటే ఇటు జపాన్ పసిఫిక్ మహాసముద్రంలో, చైనాకి ఈస్టు, చైనాకి దక్షిణంగా భారతదేశం హిందూ మహాసముద్రంలో. ఈ 2 కలిశాయంటే ఇక చైనా ఈ యొక్క ఏషియా దాటి బయటికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ దాపురిస్తుంది అనమాట. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దౌత్యంతో చైనా కూడా తన మీద తాను డిపెండ్ అవ్వాల్సిందే, తనను తాను రక్షించుకోవాల్సిందే, ఇక ఎంత మాత్రం అమెరికా మీద ఆధారపడడం కుదరదు అనే ఒక మెసేజ్ అక్కడ స్ట్రాంగ్గా వచ్చింది. ఇలాంటి సందర్భం తర్వాత జపాన్ కూడా తన యొక్క 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1947 తర్వాత అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఆర్టికల్ 9 మార్చేయబోతుందన్నమాట. ఒక 2/3 మెజార్టీతో పార్లమెంట్లో అక్కడ చట్టం చేయబోతుంది. తద్వారా ఏంటంటే అమెరికా రాసిన రాజ్యాంగంలో ప్రకారం ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, జపనీస్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి జపాన్ ఆర్మీగా రూపాంతరీకరణ చెందుతుందన్నమాట. సో ఆర్టికల్ 9 స్క్రాప్ చేయబోతున్నారు. తద్వారా జపాన్ తనకు తాను మళ్ళీ మిలిటరీ రాజ్యంగా ఏర్పడబోతుంది. ఇలాంటి సందర్భంలో సనాయ్ తకాచి ఇప్పుడు భారతదేశం రావడం, తర్వాత చైనా విస్తృతంగా తైవాన్ మీద అటాక్ చేయడానికి సిద్ధపడే దశలో భారతదేశానికి ఈవిడ రావడం, తర్వాత చైనా ఇండియాల మధ్య కూడా విపరీతంగా అనుమానాలు పెరిగిపోవడం రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈవిడ ఇక్కడికి రావడం, ట్రంప్ క్వాడ్ని వీటిని నాశనం చేయడం, తర్వాత పసిఫిక్ ఓషన్ వదిలేసి ఆయనే చూసుకుంటున్న ట్రంప్, ఇక అందుకనే చైనా ఎక్కువ రెచ్చిపోతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇక్కడికి వచ్చారు. సో భారత్తో చైనాని ఫేస్ చేయాలంటే చాలా కష్టాన్ని ఎదుర్కోవాలి. అది జపాన్ కూడా ఒంటరిగా చైనాని ఎదుర్కోవడం అసాధ్యం. సో ఇలాంటి పరిస్థితులు ఇటు జపాన్కి ఇండియాకి ఉమ్మడి శత్రువే చైనా. కాబట్టి ఈ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో పర్యటించడం అంటేనే జపాన్కి వ్యతిరేకంగా చాలా చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చక్కగా చెప్పొచ్చండి. ఈ గత సంవత్సరం 2025 ఆగస్టులో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు 15th అంటే 15వ జపాన్ ఇండియా సమ్మిట్ లెవెల్ శిఖరాగ్ర సమావేశం జరిగిందనమాట. అది గత 2006 నుంచి అవి జరుగుతున్నాయి. సో ఈ టైంలో ఎన్నో డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్స్ మళ్ళీ దానికి అనుకూలంగా ఇంకా ఎక్కువ నిర్ణయాలు, దాని అమలును ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఢిల్లీలో చర్చించుకునే సందర్భంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది 16వ జపాన్ ఇండియా సమావేశం. దీన్ని ఏంటంటే స్పెషల్ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనే పేరు పెట్టడం జరిగింది ఈ జాయింట్ కమ్యూనిటీలో. తర్వాత 2 కూడా ట్రేడ్ పరంగా ఏది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేయకపోతున్నాయి. ఇది అత్యున్నతం. భారతదేశ అభివృద్ధికి, భారతదేశం ఈ డెవలప్డ్ కంట్రీగా 2047కి వికసిత్ భారత్ అవ్వడానికి జపాన్ సహకారం ఉంటే మాత్రం మనం తిరుగులేకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే జపాన్ అనేది హైలీ టెక్నాలజికల్ కంట్రీ, 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇప్పుడు జపాన్ కంపెనీలు చైనాలో 14,000 కంపెనీలు ఉంటే అదే జపాన్ నుంచి భారతదేశంలో కేవలం 1,400 ఉన్నాయి. చైనాలో 14,000 కంపెనీలు ఉంటే భారతదేశం దగ్గర 14 అంటే 30,000 కంపెనీలు ఉన్నాయండి. సారీ, ఈ జపాన్ 30,000 కంపెనీలు చైనాలో పనిచేస్తున్నాయి. కానీ అదే జపాన్ నుంచి 1,400 కంపెనీలే ఇండియాలో ఉన్నాయి. ఎందుకంటే జపాన్ పెట్టుబడులు, జపాన్ టెక్నాలజీతో చైనా ఎదిగింది అమెరికా తర్వాత, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అదే జపాన్ చైనా నుంచి మొత్తం ట్రేడ్ని, మొత్తం కంపెనీలని వెనక్కి తీసుకుంటుంది. జపాన్ 30,000 కంపెనీలని చైనా నుంచి వచ్చి ఇండియా వస్తే ఎంత మిరాకిల్ జరగబోతుంది ఇండియాలో ఊహించుకోవచ్చు అనమాట. అది జపాన్ పార్ట్నర్షిప్. అందుకనే సనాయ్ తకాచి న్యూఢిల్లీ రావడం అంటే ఇండియాకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, చరిత్రలోనూ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు చైనా వాళ్ళు వెళ్ళరు. ఇప్పుడు ఈవిడ కూడా 100 మంది బిజినెస్ లీడర్స్తో, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెలిగేషన్తో ఆవిడ ఇక్కడికి వచ్చిందనమాట, బిజినెస్ డెలిగేషన్తో. ఇప్పుడు ఏ ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారంటే చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చాలా అత్యున్నతమైన ప్రాధాన్యత ఆవిడకి ఇస్తున్నారు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క సెపా అగ్రిమెంట్, ట్రేడ్ అగ్రిమెంట్ ప్రస్తుతం ఉన్న $27 బిలియన్ ట్రేడ్ని $100 బిలియన్ పెంచడానికి చూస్తున్నారన్నమాట.
ఇది ఇక రెండోది ఏది ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇప్పుడు చూడండి ముంబై తర్వాత ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడార్కి ఫ్రైట్ కారిడార్స్కి అది పెట్టుబడి పెడుతుంది. తర్వాత బెంగళూరు ముంబై ఇండస్ట్రియల్ కారిడార్కి పెట్టుతుంది జికా, జపనీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనమాట. అది జికా అంటే అది అందరికీ తెలిసిన విషయమే. దాని ఇంట్రెస్ట్ రేట్ కూడా 15 సంవత్సరాలు ఉండదు, తర్వాత 0.01% ఉంటుంది. చాలా సాఫ్ట్ లోన్స్ అనమాట. అది మన ఇండియాలో పెడుతున్నారు. $61 బిలియన్ పెట్టాలని ట్రై చేస్తున్నారు సంవత్సరానికి అనమాట. తర్వాత నార్త్ ఈస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఒకే ఒక దేశం జపాన్ అనమాట. అక్కడ ఎవరు పెట్టరు నార్త్ ఈస్ట్లో, అది జపాన్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. అదొకటి. ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే భారతదేశం 2047 నాటికి గ్లోబల్ పవర్గా డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మనకి ఆల్మోస్ట్ $10 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. అందులో జపాన్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయబోతుంది. తర్వాత టెక్నాలజీ కూడా మనకి ఇవ్వబోతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత భారత్ జపాన్ల మధ్య చాలా అద్భుతమైన ఒప్పందం ఏది కుదరబోతుందంటే, జపాన్ జీరో పాపులేషన్ గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ మైనస్ అయిపోయింది. స్కూల్స్ మూతలు పడిపోతున్నాయి, విలేజ్లు ఖాళీ అయిపోయినాయి, వేలాది గృహాల్లో మనుషులు కూడా లేరన్నమాట. జపానే అంతమైపోతుంది అనమాట పాపులేషన్ లేకపోతే కొన్ని వందల సంవత్సరాలు. కాబట్టి అక్కడ యూత్ లేరు, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఉన్న ఎంప్లాయ్మెంట్స్ లేవు. అందుకనే ఇండియా నుంచి 5 లక్షల మంది ప్రొఫెషనల్స్ని అక్కడ తీసుకెళ్లే అవకాశం ఉందనేది ఆ ఒప్పందం ఒకటి కుదరపోతుంది. అంటే ఇప్పుడు దాకా అమెరికా, యూరోపియన్ యూనియన్ కాదండి, జపాన్ ఓపెన్ అవ్వబోతుంది. అందువల్ల జపనీస్ లాంగ్వేజ్ కావాలి. ఎందుకంటే జపాన్ అనేది ఎప్పుడు కూడా ఇంగ్లీష్ వీటిని ప్రమోట్ చేయదు, జపనీస్ లాంగ్వేజ్ని ఇప్పటికీ కాపాడుకుంటుంది. అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జపాన్. మనం కూడా చాలా నేర్చుకోవాలి. విలేజ్ సంస్కృతిని రక్షించుకుంటుంది అది. కాబట్టి జపనీస్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరి. కాబట్టి జపాన్ లాంగ్వేజ్ని ఇక్కడ ప్రమోట్ చేసి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లి ఏర్పాటు జరుగుతున్నారు. అందుకనే ఈ 11 హై స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ని పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. 5 లక్షలు కాదు, 10 లక్షలు కూడా పెరిగే అవకాశం ఉందంట జపాన్లో. కాబట్టి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేక బాధపడే వాళ్ళకి, అమెరికా వేసాల వల్ల ప్రాబ్లం పడే వాళ్ళకి జపాన్ అనేది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అక్కడ హౌసింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి. ఆ ఒప్పందం చాలా క్రూషియల్ ఒప్పందం అనమాట ఇండియా యూత్కి అనమాట, ఎస్పెషల్లీ జెన్ జీకి. తర్వాత ఈ న్యూక్లియర్ డీలు, డిఫెన్స్ డీల్. ఇప్పుడే డిఫెన్స్ ఈ యొక్క స్టెల్త్ ఫ్రిగేట్స్ కోసం 6th జనరేషన్ ఫైటర్స్ సంబంధించి వీటి కోసం ఒక ఒప్పందం కుదరబోతుంది. తర్వాత ఇండియా పసిఫిక్ మహాసముద్రాల మధ్య, ఇండియన్ ఓషన్ పసిఫిక్ మహాసముద్రాల మధ్య కోఆపరేషన్. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో తిరుగులేని దేశం జపాన్ అనమాట, ఇండియన్ ఓషన్లో తిరుగులేని దేశం భారత్. ఈ రెండిట్ల మధ్య కోఆపరేషన్ అంటే చైనాకి ఎగినెస్ట్గా ఇంకా చైనాని అడుగు తీసి అడిగేయలేని పరిస్థితిని జపాన్, ఇండియాలు క్రియేట్ చేయబోతున్నాయి అనమాట. ఇది ఒక అద్భుతం. తర్వాత ఇండియా జపాన్లో కలవడం అంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న చిన్న చిన్న నేషన్లు అన్నీ మన వైపే చూస్తాయి, ఇక చైనా వైపు చూసే పరిస్థితి లేదు. తర్వాత అక్కడ టెక్నాలజీ మనకి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడు డీల్స్లో అత్యున్నతమైనది ఏంటంటే ఏఐ రేస్లో జపాన్, ఇండియాలు సహకరించుకోబోతున్నాయి. తర్వాత సిలికాన్ చిప్స్ రోజుకే 15 మిలియన్ల 1,50,00,000 చిప్స్ తయారు చేసే విధంగా కోఆపరేషన్ జరగబోతుంది. రేర్ ఎర్త్ మినరల్స్ సప్లై చైన్, తర్వాత స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీస్, తర్వాత ఇలా ఎన్నో పెట్టుబడులు ఈ యొక్క కోఆపరేషన్ మీద డీల్స్ కుదరబోతున్నాయి. ఇది ఒక అద్భుతమైన దౌత్య విధానం అని చెప్పొచ్చు. ఇండియా, జపాన్ ఒకదానికొకటి మ్యూచువల్ బెనిఫిషియల్ అండ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అనమాట, ఎస్పెషల్లీ ఇన్ వ్యూ ఆఫ్ ది చైనీస్ డ్రాగన్ మేన్యూవరబుల్స్ అనమాట. సో ఒక అద్భుతమైన సమావేశం, ప్రపంచమంతా దీనివైపు ఎదురు చూస్తుంది. ఈవెన్ ట్రంప్ను కూడా పక్కన పెట్టే అవకాశం ఎంత, ఎందుకంటే ట్రంప్ నమ్ముకునే పరిస్థితి లేదు, ఆ టారిఫ్లు, ఈ యుద్ధాలు ఇవన్నీ. కాబట్టి ఇండియా జపాన్ కోఆపరేషన్ అనేది ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉంది. క్వాడ్ ఇంకా బలపడే అవకాశాలు ఉంది. ఒక అద్భుతమైన ట్రిప్గా, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ట్రిప్గా మనం అభివర్ణించవచ్చు.